మక్కబీయులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. రోమీయుల ప్రశంస. యూదా రోమీయులను గూర్చి వారి సైన్యములను గూర్చియు వారు తమ పక్షమున చేరిన వారిని ఆదరముతో అంగీకరించి స్నేహము నెరపిన విధానమును వారి యుద్ధములను గూర్చి వినెను. వారు గాలుదేశీయులను ఎలా జయించి వారి చేత కప్పములు కట్టించుకొనిరనియు తెలుసుకొనెను. ఇంకను స్పెయిను దేశమున గల వెండి బంగారు గనులను స్వాధీనము చేసుకొనుటకు గాను రోమీయులు అచ్చటేమేమి చేసినదియు వినెను. స్పెయిను రోమునకు చాలా దూరమున ఉన్నను వారు జాగ్రత్తతోనూ పట్టుదలతోనూ కృషి చేసి ఆ దేశమునంతటిని వశము చేసుకొనిరి. దూర ప్రాంతముల నుండి వచ్చిన రాజులు వారితో పోరాడి పూర్తిగా ఓడిపోయిరి. కొందరు ఏటేటా కప్పములు కూడా కట్టవలసి వచ్చెను. వారు ఫిలిప్పును, మాసిడోనియా రాజు పెర్సెయస్సును, ఆ రాజు పక్షమును అవలంబించిన ఇతర రాజులను ఓడించిరి. సిరియా రాజు ఘరుడు అంటియోకసు 120 ఏనుగులతోనూ రౌతులతోనూ రథములతోనూ పెద్ద పదాతి దళములతోనూ దండెత్తిరాగా రోమీయులు అతనిని కూడా జయించిరి. వారు అతనిని సజీవునిగా పట్టుకొనిరి. అతని చేతను అతని అనుయాయుల చేతను పెద్ద కప్పములు కట్టించుకొనిరి. అతని సైనికులను పూట కాపులను చేసిరి. అతని సామ్రాజ్యము నుండి ఇండియా, మేదియా, లీదియా రాష్ట్రములను మరియు కొన్ని సారవంతమైన భూములను తీసుకొని యమేనిసు రాజునకు బహుమతిగా ఇచ్చిరి. గ్రీకులు రోమీల మీదికి దండెత్తి వారిని నాశము చేయవలయునని సంకల్పించుకొనిరి. కాని రోమీయులు ఆ సంగతి విని తమ సైన్యాధిపతిని గ్రీకుల మీదికి పంపిరి. వారు గ్రీకులను జయించి చాలా మందిని వధించిరి. వారి భార్యలను పిల్లలను చెరగొనిరి. వారి సొత్తును దోచుకొని భూములను ఆక్రమించుకొని కోటలను పడగొట్టిరి. నేటి వరకును వారిని బానిసత్వమున ఉంచిరి. వారు తమ్ము ఎదిరించిన రాజ్యములను ద్వీపములను జయించి అచటి ప్రజలను కొందరిని నాశము చేసిరి, మరికొందరిని బానిసలను చేసిరి. కాని రోమీయులు తమ పక్షమును అవలంబించిన వారితోనూ తమ సహాయమును అర్థించిన వారితోనూ ఎప్పుడునూ స్నేహపూర్వకముగానే ప్రవర్తించిరి. వారు దగ్గరలో దూరములను ఉన్న రాజులను జయించిరి. ఆ ప్రజల కీర్తిని వినిన వారెల్లా వారిని చూచి భయపడిరి. వారు సాయము చేసిన వారు సింహాసనములు ఆక్రమించుకొనిరి. వారు ఎదిరించిన వారు సింహాసనములు కోల్పోయిరి. వారి ప్రభావం అంత గొప్పది. అయినను ఇంతవరకు ఏ రోమీయుడు గాని రాజవస్త్రములను తాల్చి కిరీటమును ధరించి అహంభావమును ప్రకటింపవలయుననుకోలేదు. వారికొక రాజ్యసభ కలదు. దాని సభ్యులు 320 మంది. దినదినము సమావేశమై రాజ్య శ్రేయస్సును గూర్చి చర్చింతురు. వారు ఏటేటా ఒక వ్యక్తిని నియమింపగా అతడు సర్వాధికారములతో వారి రాజ్యమునంతటిని పర్యవేక్షించును. అసూయకు గురి కాకుండా ఎల్లరూ అతనికి పూర్ణముగా విధేయులగుదురు. ఇవి యూదా వినిన సంగతులు. యూదా రోమీయులతో సంధి చేసుకొనుట. యూదా అక్కోసు మనుమడను యోహాను కుమారుడు యూపోలేమస్సును ఏలియాసరు కుమారుడు యాసోనును దూతలుగా ఎన్నుకొని రోమీయులతో స్నేహపూర్వకముగా సంధి చేసుకొనుటకు గాను వారిని రోమునకు పంపెను. సిరియనులు యూదులను బానిసలను చేయగోరిరి. ఇప్పుడు రోమీయుల వలన యూదులకు విముక్తి కలుగునని యూదా తలచెను. ఆ దూతలు దీర్ఘకాలము ప్రయాణము చేసి రోము చేరుకొని వారి రాజ్యసభ ప్రవేశించి ఇట్లు పలికిరి: యూదా మక్కబీయుడు, అతని సోదరులు యూదులు
మీతో స్నేహపూర్వకమైన సంధి చేసుకొనుటకు మమ్మిచ్చటికి పంపిరి. ఇక మీదట మీరు మమ్ము మీ పక్షము వారిని గాను స్నేహితులను గాను పరిగణింపగోరెదము. రాజసభ సభ్యులు వారి వేడుకలను అంగీకరించిరి. రోమీయులు ఈ క్రింది లేఖను ఇత్తడి రేకుల మీద వ్రాయించి యెరూషలేమునకు పంపిరి. రోమీయులు యూదులతో చేసుకొనిన సంధికి తార్కాణముగా ఆ లేఖను యెరూషలేమున పదులపరపవలయునని చెప్పిరి. రోమీయులకును యూదులకును భూమి మీదను సముద్రము మీదను కూడా ఎల్ల కాలమును కార్యములు శుభప్రదముగా జరుగునుగాక. వారికి శత్రుభయము పొసగకుండునుగాక. అయినను రోమీయుల మీద గాని వారి పక్షమును అవలంబించిన వారి మీద గాని ఎచటనైనా యుద్ధము ఆసన్నమయ్యనేని అవసరమును బట్టి యూదులు పూర్ణ హృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును. రోమీయుల మీదికి యుద్ధమునకు వచ్చువారికి యూదులు ఆహార పదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులకు మద్దతును ఇచ్చినందుకు గాను యూదులు ఏమీయూ ప్రతిఫలము ఆశింపరాదు. ఈ రీతిగానే యూదుల మీదికి ఎవరైనా దండెత్తి వచ్చినచో అవసరమును బట్టి రోమీయులు పూర్ణ హృదయముతో వారిని ఆదుకొనుటకు రావలయును. యూదుల శత్రువులకు రోమీయులు ఆహార పదార్థములు, ఆయుధములు, ధనము, ఓడలు సరఫరా చేయరాదు. ఇది రోము చేసిన నిర్ణయము. రోమీయులు వంచన లేకుండా ఈ షరతులన్నిటినీ పాటింపవలయును. రోమీయులు యూదులతో చేసుకొనిన సంధి షరతులివి. భవిష్యత్తులో ఈ ఉభయ వర్గముల వారు పై నియమములలో కొన్నిటిని తొలగింపవలయునని గాని లేదా మరికొన్నిటిని చేర్చవలయునని కాని కోరుకొనినచో అట్లే చేయవచ్చును. వారు చేసిన చేర్పులు మార్పులు కూడా పాటింపవలసినవి అగును. దెమేత్రియసు యూదులకు చేసిన అపకారములను పురస్కరించుకొని మేమతనికి ఇట్లు వ్రాసితిమి. నీవు మా పక్షము వారును మా స్నేహితులైన యూదులతో అంత క్రూరముగా ఏల ప్రవర్తించుచున్నావు? వారు మా సమక్షమున నీ మీద మరలా నేరము తెత్తురేని మేము వారి పక్షమును అవలంబింతుము. భూమి మీదను సముద్రము మీదను నీతో యుద్ధము చేయుదుము. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 22వ అధ్యాయము. సోమరిపోతు దుష్ట సంతానము. సోమరిపోతు అశుద్ధము సోకిన రాతి వంటివాడు. అతని సిగ్గుమాలిన తనమును చూచి ఎల్లరును అసహ్యించుకొందురు. అతడు మలపిండము వంటివాడు. దానిని చేతిలోనికి తీసుకొనిన వాడు అసహ్యముతో విసరికొట్టును. పోకిరి బిడ్డకి తండ్రి అనిపించుకొనుట అవమానకరము. ఆడుబిడ్డ పుట్టుట వలన నష్టమే కలుగును. తెలివితేటలు కల బాలికకు పెండ్లి అగును. కాని సిగ్గు శరములేని పిల్ల తండ్రి ఎదపై కుంపటి అగును. పొగరుబోతు పడుచు తండ్రికి మగనికి కూడా తలవంపులు తెచ్చును. ఆ ఇరువురును ఆమెను చులకన చేయుదురు. తగని సమయమున పిల్లలకు బుద్ధి చెప్పుట శోకించు వారికి సంగీతమును వినిపించుట వలె నిరర్ధకమైనది. కాని వారిని మందలించి క్రమశిక్షణము నేర్పుట ఎల్లవేళలా మంచిది. మూర్ఖునికి విద్య గరపబూనుట పగిలిపోయిన కుండపెంకులను అతికించుట వలెను, గాఢ నిద్రలోనున్నవారిని లేపచూచుట వలెను వ్యర్థమైన కార్యము. మూర్ఖునికి బోధించుట నిద్రతో తూలువానికి బోధించుట వంటిది. అంతయు విన్న పిదప అతడు నీవేమి చెప్పితివని అడుగును. వినయ విధేయతలతో పెరిగిన పిల్లలను చూచినప్పుడు వారి తల్లిదండ్రులు తక్కువ స్థాయికి చెందినవారు కారని గ్రహింతుము. పొగరుబోతులుగను మర్యాద లేనివారుగను పెరిగిన పిల్లలు గౌరవము కల కుటుంబమునకు కూడా అపకీర్తి తెత్తురు. జ్యోతి ఆరిపోయినది కనుక మృతిని కొరకు విలపింతుము. తెలివి కొరత పడినది కనుక
మూర్ఖుని కొరకు విలపింపవలెను. మృతుని కొరకు 7 నాళ్లు విలపింతుము, కాని మూర్ఖుడైన మృతుని కొరకు వాని జీవితాంతము విలపింపవలెను. మూర్ఖుని దగ్గరకు వెళ్ళవద్దు, అతనితో ఎక్కువగా మాటలాడవద్దు. అతని దగ్గరకు వెళ్ళినచో నీకు తిప్పలు తప్పవు. అతని స్పర్శ వలన నీకు కళంకము సోకును. వానికి దూరముగా ఉన్నచో నీకు మనశ్శాంతి కలుగును. వాని మూర్ఖత్వము వలన నీవు విసుగు చెందనక్కరలేదు. సీసము కన్నను బరువైనదేమిటి? నిక్కముగా మూర్ఖుడే. ఇసుక, ఉప్పు, ఇనుము బరువు కంటే మూర్ఖుని బరువెక్కువ. భూకంపము వచ్చినను కూలిపోని విధమున కొయ్యదూలమును ఇంటికి అమర్చుదురు. అట్లే విజ్ఞానమున శిక్షణము నొందిన నరుడు ఆపత్కాలమున కూలిపోడు. చక్కగా ఆలోచించు మేధస్సు చిత్రములు గీసిన నునుపైన గోడ వంటివి. ప్రహరీ గోడ మీద పోసిన చిన్న రాళ్ళు పెనుగాలికి నిలువవు. అట్లే వెర్రిమొర్రి తలపులతో తనకు తానే భయపడు మూర్ఖుడు కష్టమైన సంఘటనములకు తట్టుకొని నిలవజాలడు. స్నేహము కంటికేదైనా పొడుచుకొనినచో నీరు కారును. అట్లే హృదయమును గాయపరచినచో కోపతాపములు కలుగును. రాయి విసిరినచో పక్షులెగిరిపోవును. స్నేహితుని అవమానించినచో చెలిమి చెడిపోవును. నీవు నీ స్నేహితుని మీద కత్తి దూసినను నిరాశపడనక్కరలేదు. మరలా సఖ్యత కలిగించుకోవచ్చును. అతనితో ఘర్షణమునకు దిగినను చింతింపనక్కరలేదు. మరలా రాజీ పడవచ్చును. కాని అవమానము, అహంకారము, రహస్యములను బయలుపరచుట, వెన్నుపోట్లు పొడుచుట అను బుద్ధిగల వానిని ఏ మిత్రుడు సహింపలేడు. తోడివాడు పేదవాడుగా నున్నప్పుడే అతడికి నీ మీద నమ్మకము కలుగునట్లు చేసుకొనుము. తరువాత అతడు వృద్ధిలోనికి వచ్చినప్పుడు నీవతని సిరిని అనుభవింపవచ్చును. పొగలు, సెగలు నిప్పు మంటలకు సూచనలు. అట్లే పరావమానములు హత్యలకు సూచనలు. నేను మిత్రునికి ఆశ్రయమిచ్చుటకు వెనుకాడను. అతడవసరము కలిగి వచ్చినప్పుడు మొగము తప్పించుకొనను. ఆ మిత్రుని వలన నాకు కీడు కలిగనేని ఆ సంగతి తెలిసిన వారెల్లా అతని పట్ల మెలకువతో ప్రవర్తింతురు. నా నోటికెవరైనా కావలియుండి విజ్ఞతతో నా పెదవులను మూయించినా ఎంత బాగుండును. అప్పుడు నేను తప్పులు చేయకుందును. నా జిహ్వ నన్ను నాశము చేయకుండును. 23వ అధ్యాయము. నాకు తండ్రివి, నా జీవముకు కర్తవైన ప్రభు, నేను నా ఆలోచనకు లోబడకుండునట్లు అనుగ్రహింపుము. ఎవరైనను నా తలపులకు గాను నన్ను దండించినచో, విజ్ఞానము నా హృదయమునకు శిక్షణమునిచ్చినచో ఎంత బాగుండును. నేను తప్పు చేసినప్పుడు శిక్షను అనుభవింపవలెను. నా అపరాధములన్నిటికీ దండనమును పొందవలెను. అప్పుడు నా తప్పులు పెరిగిపోకుండును. నేను మితిమీరి పాపములు కట్టుకొనకుందును. అప్పుడు నేను నా విరోధులకు దొరకిపోకుందును. వారు నన్ను గేలి చేయకుందురు. నాకు తండ్రివి, నా జీవముకు దేవుడైన ప్రభువు, అహంకారము నుండి నన్ను కాపాడుము. నా హృదయము నుండి కామమును తొలగింపుము. నేను మోహమునకు లొంగిపోకుండునట్లును, సిగ్గుమాలి కామ వికారమునకు లోబడకుండునట్లును కరుణింపుము. ఒట్టు పెట్టుకొనుట. బిడ్డలారా, మీ నోటి నదుకులో పెట్టుకోవలసిన తీరును వినుడు. నా ఉపదేశమును పాటింతురేని మీరు మోసపోరు. పాపాత్ముని అతని పలుకులే పట్టి ఇచ్చును. నిందా గర్వములతో కూడిన అతని మాటలే అతనిని కూలద్రోయును. నీవు
ఒట్టు పెట్టుకోవలదు. పరిశుద్ధుడైన ప్రభువు నామమును తేలికగా ఉచ్చరింపవలదు. మాటి మాటికి దండనమును అనుభవించు బానిసకు గాయములు తప్పనట్లే తేప తేపకు ప్రభువు పవిత్ర నామముతో ప్రమాణము చేయువానికి పాపము తప్పదు. నిరతము ఒట్టు పెట్టుకొనువాడు మహాదుష్టుడు. అతని కుటుంబము శిక్షకు గురియగును. అతడు తాను చేసిన ప్రమాణము తీర్పడేని పాపము కట్టుకొనును. తేలికగా ప్రమాణము చేసెనేని రెండింతలుగా పాపము కట్టుకొనును. అబద్ధ ప్రమాణము చేసెనేని దోషపాత్రుడగును. అతని కుటుంబమునకు కడగండ్లు తప్పవు. కామ సంభాషణలు. మృత్యువుతో సమానమైన సంభాషణ వైఖరి కలదు. ఇశ్రాయేలీయులలో ఎవడునూ దానికి పాల్పడకుండుగాక. భక్తులు ఆ పాప పంకమున కాలు పెట్టక దానికి దూరముగా నుందురుగాక. అసభ్యమైన కామ సంభాషణమునకు పాల్పడవలదు. అట్టి చేయదము పాపమును తెచ్చిపెట్టును. నీవు ప్రముఖుల మధ్య కూర్చుండియున్నప్పుడు మైమరచి నీ అవివేకమును చాటుకోవచ్చును. ఆ సంగతి విన్నచో నీ తల్లిదండ్రులెంత బాధపడుదురో ఊహింపుము. అప్పుడు నీవు నీ పుట్టిన దినమును చెప్పింతువు. నీవు పుట్టకుండగనే ఉండినా బాగుండేది కదా అని తలంతువు. అసభ్యపు పలుకులకు అలవాటు పడినవాడు తాను జీవించియున్నంత కాలమును ఆ దురభ్యాసమును సవరించుకోలేడు. వ్యభిచారి, వ్యభిచారిణి రెండు వర్గముల పాపులు తప్పులు కుప్పలుగా చేయుదురు. మూడవ వర్గము పాపులు కూడా దేవుని శిక్షను అనుభవింతురు. కొలిమి వలె మండెడు కామాగ్నిని ఎవరునూ చల్లార్పలేరు. అది తన్ను తాను కాల్చివేసుకొని ఆరిపోవలసినది. కామవాంఛను తీర్చుకొనుటకు మాత్రమే జీవించు నరుని కడమ ఆ కామాగ్నియే కాల్చివేయును. అట్టివాడు ప్రతి స్త్రీని కామించును. అతడు జీవించియున్నంత కాలమును అతని కామవాంఛ తీరదు. వివాహ ధర్మమును మీరి వ్యభిచారమునకు పాల్పడువారు నన్నెవరు చూతురు? ఇది చీకటి వేళ, గోడలు అడ్డముగా ఉన్నవి, ఎవరునూ నన్ను గమనింపరు. నేను భయపడనేలా? మహోన్నతుడైన ప్రభువు నా దోషమును పట్టించుకొనడు అని అనుకొనును. నరులు తన్ను చూతురేమో అని మాత్రమే అతని భయము. కాని ప్రభువు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతిమంతముగా ఉండుననియు, అవి మనము చేయు ప్రతి కార్యమును మన రహస్యములన్నిటినీ గమనించుననియు అతడెరుగడు. జగత్తును సృజింపక పూర్వమే ప్రభువునకన్నియూ తెలియును. సృష్టి ముగిసిన పిదప ఆయనకు అన్నీ తెలియను. కనుక ఆ పాపి తాను ఊహింపనప్పుడు పట్టుబడి బహిరంగముగా శిక్ష అనుభవించును. భర్తకు ద్రోహము చేసి పరపురుషుని వలన బిడ్డను కనిన స్త్రీకిని పై శిక్షయే ప్రాప్తించును. ఆమె మొదటి తప్పు మహోన్నతుని శాసనమును మీరుట. రెండవ తప్పు తన పెనిమిటికి ద్రోహము చేయుట. మూడవ తప్పు రంకులాడి అయి అన్యపురుషుని వలన బిడ్డను కనుట. ఆ పతితను సభ ఎదుటికి కొనివత్తురు. ఆమె పిల్లల పుట్టుపూర్వోత్తరములను విచారింతురు. ఆమె బిడ్డలను సమాజము గౌరవింపదు. వారు స్వీయ కుటుంబములను నెలకొల్పుకొని సంతానమును కనజాలరు. ఆ వనిత శాపగ్రస్తురాలగును. ఆ అపకీర్తి ఏ నాటికినీ తొలగిపోదు. ఆమె గతించిన తరువాత లోకులు దైవభీతి కంటే శ్రేష్టమైనదేదియూ లేదనియూ, దైవాజ్ఞలను పాటించుట కంటే
మధురమైనదేదియూ లేదనియు గుర్తింతురు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. నీ ఇతరులకు హామీగా ఉండవలదు, ఇతరుల బాకీలకు నీవు పూచి పడవలదు. నీవా రుణములను చెల్లింపజాలవేని రుణకర్తలు నీ పడుకను కూడా కొనిపోయెదరు. పూర్వులు పాతించిన గట్టురాళ్లను కదలింపకుము. తన పనిని నైపుణ్యముతో చేయువాడు రాజులకు పరిచారకుడగునే కాని సామాన్య జనులను సేవింపడు.